వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రభు ఒక శ్రేష్టమైన మాటను తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశములో బంధకాలలో ఉన్నప్పుడు ఐగుప్తులో నుండి కనానునకు నడిపించడానికి దేవుడు వారి జీవితంలో అనేకమైన అద్భుతాలను చేశారు. ప్రభువు చెప్తున్న మాట ఏమిటి అని అడిగితే, ఐగుప్తు నుండి కనానుకు నడిపించడానికి ఏ రీతిగా అయితే నేను అద్భుతాలు చేసి వారిని నడిపించానో, ఇప్పుడునో వారి జీవితములో అద్భుతములను కనుపరుతును అని ప్రభు మాట్లాడుతున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన దేవుడు. ఆనాడు ఐగుప్తు దేశములో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీల జీవితాలలో ఏ రీతిగా అయితే అద్భుతములను కనుపరిచారో, ఈనాడు కూడా ప్రభు అద్భుతాలు చేయగలరు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడి ఉంది, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు అనుకోవచ్చు, మరి అప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు మా జీవితంలో జరగడం లేదు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడే. అయితే ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే మనం కొన్ని పనులు చేయాలి. మనం ఏం చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడో ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి ఇక్కడ ఒక కారణం కనబడుతుంది. యెహోషువ అనబడినటువంటి భక్తుడు ఇశ్రాయేలీల ప్రజలను నడిపిస్తున్న సమయంలో ఇశ్రాయేలీల ప్రజలు యొర్దాను దగ్గరకు వచ్చారు. యొర్దాను గట్ల మీదగా పొర్లి పారుతున్న దినాలవి. ప్రజలు యొర్దాను దాటాలి,
యొర్దాను అవతల ఎరికో కోట గోడలు కలిగిన పట్టణం, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రజలు అనుకుంటున్నారు ఆనాడు మోషే గారు ఉన్నారు, ఆయన ద్వారా దేవుడు సముద్రాన్ని ప్రాయలు చేశారు. యెహోషువ వల్ల అవుతుందా? యొర్దాను దాటగలమా? ఎరుకోను స్వాధీనం చేసుకోగలమా? పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆ సమయంలో యెహోషువ ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీలరా, రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. మీరు అనుకుంటున్నారే యొర్దాను దాటగలమా? ఎరుకోను స్వాధీనం చేసుకోగలమా? మీరు దేనిని గూర్చైతే ఆలోచన చేస్తున్నారో, మీ మధ్య దేవుడు అద్భుతమైన కార్యములను చేయునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. అనగా దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ, నా జీవితంలో నేను బాగుపడగలనా, ఈ అప్పులు తీర్చగలనా, స్థలము కొనగలనా, గృహం కట్టగలనా, బిడ్డలకు వివాహం చేయగలనా, నా జీవితం ఏమవుతుందో, దేవుడు ఏదైనా అద్భుతం చేస్తేనే నా జీవితంలో ఈ సమస్యను నేను జయించగలనని ఎదురు చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మీ జీవితంలో దేవుడు కార్యం చేయగలడు. మీరు దేనిని గూర్చైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచన యావత్తును సఫలపరచగలరు, మీ కోరికలను సిద్ధింప చేయగలరు. అయితే మీరు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారి జీవితంలోనే కార్యాలు జరుగుతాయి. మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు అని అడిగితే పరిశుద్ధుడు. ఎందుకనగా వాక్యంలో రాయబడి ఉంది, పవిత్రుడును, పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు నా యేసయ్య. నా ప్రభువు పరిశుద్ధుడు. ఇశ్రాయేలీల ప్రజల జీవితంలో అద్భుతాలు చేయడానికి కూడా కారణం అదే. ఇశ్రాయేలీలతో ప్రభు చెప్పారు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇక మరొక మాటను కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాలంటే మనం ఏం చేయాలో మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తలుడు గారు స్వార్థ ప్రకటిస్తున్న దినాలలో యూదులలో అన్యజనులను కొంతమందిని పురుకొల్పారు, వీరిని హింసించడానికి పంపించారు. అటువంటి సమయంలో శ్రమలు ఎదురయ్యాయి, ఇబ్బందులు కలిగాయి. ఆ ఇబ్బందులు కలిగిన సమయంలో వీరు పారిపోలేదు, కానీ ప్రభువును ఆనుకున్నారు, ప్రభువు మీద ఆధారపడ్డారు, ఆయనను ఆశ్రయించారు. అలా ప్రభువు మీద ఆనుకొనుట ద్వారా ప్రభువు వారి ద్వారా అద్భుత కార్యములను చేయించెను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే మనము దేవుని మీద ఆనుకోవాలి. ఆనుకొనుట అనగా ఆధారపడుట, ఆశ్రయించుట, ఆయన వైపు చూచుట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ప్రభువును ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు. ఈరోజు చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఇదే. కొందరు ధనం మీద ఆధారపడుతున్నారు, కొందరు బంధువుల మీద ఆధారపడుతున్నారు, కొందరు జ్ఞానం మీద ఆధారపడుతున్నారు, కొందరు రాజకీయ నాయకుల మీద ఆధారపడుతున్నారు, మరికొందరు ఎవరెవరి మీదో ఆధారపడటం ద్వారా దేవుని కార్యాలు జరగడం లేదు. ఎందుకనగా యేసు ప్రభు
కానా పెండ్లి విందులో చెప్పారు, ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం ఎక్కడ దొరికిద్దని వెతుకుతున్నారు. యేసయ్య తల్లి మరియమ్మ యేసుప్రభు దగ్గరకు వచ్చి చెప్పారు, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అయ్యా, నువ్వు కార్యం చెయ్యయ్యా అని అంటే యేసయ్య అన్నారు, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు అని అన్నారు. ఏమిటి ఆయన సమయం? వాళ్ళు వెతుకుతున్నారు, ఎక్కడికెక్కడికో వెళుతున్నారు. వాళ్ళని తిరగనీయమ్మా, వాళ్ళ ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నా వైపు చూస్తారో అప్పుడే నా మాట వింటారు. నా వైపు చూచినప్పుడు, నా మాట విన్నప్పుడు, నా మీద ఆధారపడినప్పుడు నేను కార్యం చేస్తాను అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనుషుల వైపు చూసినంతసేపు, మనుషుల మీద ఆధారపడినంతసేపు, ధనం మీద ఆధారపడినంతసేపు దేవుని కార్యాలు మన జీవితంలో జరగవు. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవుని ఆశ్రయిస్తామో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మహత్తైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఇశ్రాయేలీల జీవితంలోనే కాదు, ఈ రోజుల్లో కూడా ప్రభు అద్భుతాలు చేస్తున్నారు. ఆయన కార్యములు జరిగించున్నట్లుగా పరిశుద్ధులుగా జీవిద్దాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మీ కుటుంబ పక్షంగా అద్భుతాలు జరిగించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి, నెమ్మది శాంతి సమాధానమును మీరు దయచేయండి. అయ్యా నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి. నీ బిడ్డలు నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారి జీవితంలో అద్భుతాలను జరిగించండి. అయ్యా ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారు ఆశించినది వారు పొందుకొనుట కొరకై నీ కార్యములు ప్రతి కుటుంబములో జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధులుగా మార్చండి అయ్యా. నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా అయా నీ బిడ్డలను తీర్చిదిద్దండి. ప్రత్యేకమైన రీతిలో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనండి. ఏ ఏ అవసరతల చేత అయితే అయ్యా కనిపెడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని వాక్యం చెప్తుంది. నీ బిడ్డల అవసరతలను తీర్చి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు.